స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్నున్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 11 మెడికల్ కాలేజెస్ మాత్రమే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటిది కేవలం ఈ 4 సంవత్సరాల కాలంలో దేవుడి దయతో ఈరోజు జిల్లాలను 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా 26 జిల్లాలుగా ఇంకా కొంత డీసెంట్రలైజ్ చేయగలిగినాం. అది కాకుండా ఈ 11 మెడికల్ కాలేజెస్కు మరో 17 మెడికల్ కాలేజెస్ను యాడ్ చేసి 28 మెడికల్ కాలేజెస్ దిశగా అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం మనం. ఈ 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి దాదాపుగా 8,480 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2,250 ఎంబీబీఎస్ సీట్లు ఈ కాలేజెస్ వల్ల అందుబాటులోకి అడిషనల్గా రానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా చూస్తే 2,185 సీట్లు రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు అవైలబుల్గా ఉంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ రావడంతో ఈ ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,735 సీట్లకు పెరుగుతాయి. ఇవే కాక ఉన్న ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్లో అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పూర్తిగా అప్గ్రేడ్ చేయడం వల్ల అదే మాదిరిగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాకుండా ఆల్ ది పెండింగ్ వేకెన్సీస్ విత్ జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని రావడం వల్ల దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు కూడా అందుబాటులోకి రాగలిగి ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజెస్ కూడా ఎప్పుడైతే అందుబాటులోకి ఏదైతే వస్తాయో అప్పుడు భవిష్యత్తులో మరో 2,737 పీజీ సీట్లు కూడా వీటి ద్వారా రానున్న రోజుల్లో ఈ సీట్లు కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే there is a lot of expectation from you. మీరంతా కూడా మంచి డాక్టర్లు కావాలి, మీరంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా మరింతగా మీరంతా కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా రావాలి అన్నది our desire. As leaders, as visionaries, this is our desire to see you there. అందుకని ఇవన్నీ కూడా ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు ప్రారంభమవుతా ఉన్న విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజెస్లో దాదాపుగా 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతా ఉన్నారు. సిమిలర్లీ అదేవిధంగా రేపు సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని ఇలాంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా మెడికల్ కాలేజెస్ వస్తూ ఉన్నాయి. వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజెస్ రావడంతో 2024-25లో మరో 750 మెడికల్ కాలేజెస్ అక్కడ వస్తాయి. ఆ తర్వాత సంవత్సరం 2025-26లో గిరిజన ప్రాంతాలు మరీ డిస్టెంట్గా ఉన్న ఏరియాస్లో టెరిషరీ కేర్ దొరకడమే చాలా కష్టము అని అనిపించే పరిస్థితిలో ఉన్న ప్రాంతాల్లో కూడా పార్వతీపురం, నర్సీపట్నం ఇటువంటి చోట కూడా 2025-26లో మెడికల్ కాలేజెస్ రాబోతా ఉన్నాయి. దాదాపుగా అన్నిట్లోనూ
ఆ 7 మెడికల్ కాలేజెస్ కూడా 2025లో 25-26తో రావడంతో అక్కడ కూడా మరో 1050 కాలేజెస్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. 1050 సీట్లు కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి చెప్పాల్సిన విషయం ఏమిటి అనంటే, ఈ ఎంబీబీఎస్ పీజీ మెడికల్ కాలేజీలలో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ను కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. దాదాపుగా ఇప్పటి వరకు దాదాపుగా చూస్తే 2019 వరకు దాదాపుగా 1090 నర్సింగ్ సీట్లు ఉంటే మరో 18 నర్సింగ్ కాలేజెస్ను కూడా తీసుకొస్తా ఉన్నాం. వీటి ద్వారా మరో 1200 నర్సింగ్ సీట్లు కూడా అవైలబిలిటీలోకి వస్తూ ఉన్నాయి. 2200 మొత్తంగా 2290 సీట్లు అవైలబుల్గా రానున్నాయి. ఇవి ఒకటే కాకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ వాట్ వీ హ్యావ్, వాటిలో కూడా ప్రతి కాలేజీను కూడా NABH, NMC ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కాలేజెస్ అన్నింటినీ కూడా నాడు నేడుతో అన్నిటినీ కూడా అప్గ్రేడ్ చేస్తా ఉన్నాం. అన్ని టీచింగ్ పోస్టులను కూడా పాక్ చేస్తున్నాం. ఈ అప్గ్రేడేషన్ కాస్టు, ఈ నాడు నేడు కార్యక్రమాలు వీటి అన్నిటి మీద దాదాపుగా మరో 3820 కోట్ల రూపాయలు వీఆర్ స్పెండింగ్ ఆన్ దోస్ 11 మెడికల్ కాలేజెస్ టు అప్గ్రేడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో టు a totally different standard. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ప్రతి ఏరియాలోనూ ఈ 4 సంవత్సరాల మన రెజ్యూమ్లో ఒకసారి గమనించినట్లయితే ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయి నుంచి కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక పక్కేమో ఈ టెరిషరీ కేర్ దే టాక్ అబౌట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఎంత అవసరమో ప్రివెంటివ్ కేర్ కూడా అంతే అవసరం. ప్రివెంటివ్ కేర్ అన్నది కూడా దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడ్డం జరిగాయి. ఈరోజు గమనించినట్లయితే నాట్ డీటెయిల్గా చెప్పకపోయినా కూడా జరిగిన మార్పుల గురించి ఊరికి ఒక 4 మాటల్లో వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ దట్ టుక్ ప్లేస్ అనేది ఊరిక చెప్తాను.